చెయ్యి పట్టుకున్నా. ఫ్యాన్ తిరుగుతుందేంటి? అయ్యయ్యో, ఏంట్రా ఇది? ఇంట్లో కరెంటే లేదు. ఓకేనా? ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయిందా? ఏంట్రా ఇది? హే దీపు, నువ్వేం భయపడద్దు. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. నిన్ను నమ్మే కదా వచ్చాను. ఇప్పుడు నాకెందుకు ఈ పరిస్థితి? లోపల చూస్తే దెయ్యం, బయట చూస్తే పోలీసులు. ఇక్కడి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? మీ నాన్నగారు డబ్బులు తీసుకొని ఎక్కడికి వస్తున్నారో కూడా తెలియట్లేదు. దీపు, నేను యాక్చువల్లీ మా నాన్నకి ఫోన్ చేయలేదు దీపు. లైక్ ఐఎమ్ సారీ దీపు, నీకు మా నాన్న గురించి తెలియదు దీపు. ఇకపైన నేను ఆడపిల్లలతో మాట్లాడను. నేను ఎప్పుడైనా సహజంగా సాధారణంగా ఒక అమ్మాయితో మాట్లాడితేనే టెన్షన్ అయిపోతారు. ఇక నుంచి నేను ఆడపిల్లలతో మాట్లాడను. అలాంటిది నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరుక్కున్నానని మా నాన్నకు తెలిస్తే? అమ్మా, ఎవరు అమ్మాయి? నాతోనే చదువుకునే ఐశ్వర్య. ఆ అమ్మాయితో నీకే మాటలురా? ఊరికే స్కూల్లో గర్ల్స్ తో మాట్లాడచ్చు కానీ మిగతావేం పెట్టుకోకూడదు. మిగతావంటే వివరాలు ఏమీ అడగొద్దు. పెళ్లి చేసుకున్న అమ్మాయి తప్ప జీవితంలో మరి ఇంకే అమ్మాయితో మాట్లాడకూడదు. అర్థమవుతుందా? అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఓకేనంటే రాస్కల్. మా నాన్న నన్ను చంపేస్తారు దీపు. సో నాకు వేరే దారి తెలియలేదు. ఆ ఇన్స్పెక్టర్ నుంచి తప్పించుకోవడానికి ఊరికే మా నాన్నతో మాట్లాడినట్టు బిల్డప్ ఇచ్చాను. అలా అయితే మీ నాన్నగారు డబ్బులు తీసుకొస్తున్నట్టు పోలీసుల దగ్గర చెప్పావు కదా, వాళ్ళు దాన్ని నమ్మేశారు కదా. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు దీపు. పోయింది, నా కెరియర్ అంతా నాశనం అయిపోయింది. దీపు ప్లీజ్ రా. మా అమ్మ నాన్న ఎన్నిసార్లు కాల్ చేశారో చూసావు కదా. డోంట్ క్రై బేబ్, ప్లీజ్ నన్ను చూడు, ప్లీజ్ ప్లీజ్ రా. ఈ సిచ్యువేషన్ లో ఏడవకుండా నవ్వమంటావా? నువ్వు వెళ్ళి చూడు, నన్ను చూడు, భయపడద్దు. డబ్బు ఇప్పుడు రాలేదంటే ఆ ఇన్స్పెక్టర్ 5 లక్షలు తీసుకోకుండా మనల్ని విడిచిపెట్టడు. కానీ మన మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏదో ఒక రీజన్ వల్ల మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోతే ప్లీజ్ ట్రస్ట్ మీ, ఎలాగైనా సరే బైపాస్ లో ఏదో ఒక వెహికల్ ఎక్కించి నేను ఎస్కేప్ చేస్తాను. నన్ను నమ్ము బుజ్జి, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ట్రస్ట్ మీ. నాకు చాలా భయంగా ఉంది కార్తీక్.